you start by giving an introduction to me. A very good evening, everyone, and a very warm welcome to another Pep Talk session. As we know, it is the patient-centric education program initiated by AstraZeneca and Dr. Satyanarayana's virtual care clinic team. In today's Pep Talk, we'll be discussing the topic Protect Your Kidneys During Diabetes. For the session, we have with us Dr. M Satyanarayana. Thank you so much, Doctor, for joining us today and for the valuable time. I welcome you on behalf of entire AstraZeneca and the Xyla Health team. Before starting with the session, I'll request the participants, if possible, you can switch on your cameras to keep the session more interactive and your doctor can see who all have joined. Over to you, Doctor. Thank you, everyone. Thank you, madam. Thank you for the kind introduction. I am Dr. Satyanarayana, a practicing consultant family physician, practicing at Kukatpalli for the last 38 years. And sorry, doctor, the voice is a little bit low. My voice is low? Yeah, doctor. How to this one. How to increase the voice? Any idea, madam? Doctor, you can increase it from the desktop itself. On this, we don't have any option. Hello. 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 Yeah, now it is fine. It's fine. Hello. Okay. Yeah, fine, doctor. Good evening. Hello. Right? Yeah, perfect, doctor. So, good evening, everybody. This evening, we are going to discuss how to protect our kidneys during the illness of diabetes. Right. If the audience are majority are from the local area, from Andhra, Telugu speaking people, if it is convenient to speak in Telugu, I speak in Telugu, or else in between I will explain in English. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సత్యనారాయణ. నేను కుకట్పల్లి హైదరాబాద్లో గత 35 సంవత్సరాలుగా ఫ్యామిలీ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మనం డయాబెటీస్లో కిడ్నీల పాత్ర ఏమిటి, కిడ్నీలు డయాబెటీస్ ద్వారా ఎలా ఎఫెక్ట్ అవుతాయి, వాటిని మనం ఎలా కనుక్కోవాలి, కిడ్నీ ఫంక్షన్ టైం టు టైం ఎలా మనం మానిటర్ చేసుకుంటూ మన కిడ్నీ ఫంక్షన్ ఎలా పర్యవేక్షించుకోవాలి, తద్వారా మనం ఆ కిడ్నీల్ని దెబ్బతినకుండా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు కొంచెం బ్రీఫ్గా మాట్లాడుతున్నాం. అసలు షుగరు, కిడ్నీ డిసీజెస్, ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ విషయం ముఖ్యంగా తెలుసుకునే ముందు అసలు ఈ కిడ్నీస్ డిసీజ్ అంటే ఏమిటంటే, కిడ్నీలు సరిగా వాటి పనిని నిర్వర్తించలేకపోతే అప్పుడు మనం దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అనుకుంటాం. కిడ్నీలు మన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని, లో ఉన్నటువంటి మలినాలని, విష పదార్థాలని ఫిల్టర్ చేసి రక్తాన్ని శుభ్రపరుస్తాయి. ఆ శుభ్రపరిచేటటువంటి ఆ ఎఫిషియన్సీ బాగా, కిడ్నీ ఫిల్టరింగ్ కెపాసిటీ ఆఫ్ కిడ్నీ ఎఫిషియన్సీ, దాన్నే గ్లోమెరులార్ ఫిల్టరేషన్ రేట్ అంట. ఆ గ్లోమెరులార్ ఫిల్టరేషన్ రేట్ ఒక స్థాయి కన్నా బాగా పడిపోతూ ఉంటే కిడ్నీలు చెడిపోతున్నాయి అనుకుంటాం. ఈ డయాబెటీస్ అనేది కిడ్నీ యొక్క ఫంక్షన్ని నిర్వీర్యం చేయడంలో, అది డయాబెటీస్ కంట్రోల్ లేకుండా ఉంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్, డయాబెటీస్ డ్యూరేషన్ గడుస్తున్న కొద్దీ కిడ్నీలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. జనరల్గా ఈ అన్కంట్రోల్ డయాబెటీస్లో కానీ, డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నా కూడా ఈ డయాబెటీస్ డ్యూరేషన్ బట్టి నెమ్మదిగా కిడ్నీలు ఎఫెక్ట్ కావచ్చు కొంతమందిలో. సో యూజువల్గా ముగ్గురు డయాబెటిక్ అడల్ట్స్ ఉంటే వాళ్ళలో ఆన్ యావరేజ్ ఒకళ్ళకి కిడ్నీ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఈ కిడ్నీలు రకరకాల కాజులతో చెడిపోతూ ఉంటాయి, ఫంక్షన్ నిర్వీర్యం అయిపోయి కిడ్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి.
అందులో ఒక ఒక అంటే రాళ్లతో కిడ్నీలో రాళ్ళు వచ్చి చెడిపోవచ్చు, కిడ్నీకి ఇన్ఫెక్షన్స్ వచ్చి చెడిపోవచ్చు, ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా కిడ్నీలు దెబ్బతినొచ్చు. అలాగే కొన్ని రకాలైనటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కిడ్నీలు దెబ్బతినొచ్చు. కానీ ముఖ్యంగా మనం ప్రెసెంట్ డేలో చూస్తున్న ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, వీటి వల్ల అంటే ఎక్కువ బ్లడ్ ప్రెషరు, అన్కంట్రోల్ డయాబెటీస్ ఫర్ లాంగర్ టైం ఉన్నా కూడా కిడ్నీలు దెబ్బతినొచ్చు అన్నమాట. ఇప్పుడు డయాబెటీస్తో కిడ్నీలు దెబ్బతినడాన్ని మనం డయాబెటిక్ నెఫ్రోపతిగా పేర్కొంటాం. సో యాక్చువల్గా ఈ డయాబెటిక్ నెఫ్రోపతి అనేది కిడ్నీ డయాబెటీస్ ఉన్నప్పటి నుంచే నెమ్మదిగా మొదలవుతూ ఉంటుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్ ఒక లెవెల్కి అంటే ఒక 50-60% కిడ్నీ దెబ్బతినే వరకు మనకి ఏ విధమైనటువంటి లక్షణాలు కనపడవు అన్నమాట. అంటే కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు కనపడడానికి కనీసం కిడ్నీలు ఒక 60-70% ఫెయిల్ అవ్వాలి. అప్పుడు కానీ మనం కనిపించాం. ఆ లక్షణాలు కనిపించే వరకు మనం వెయిట్ చేస్తే కిడ్నీ ఫెయిల్యూర్ అడ్వాన్స్ అయి ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయలేం, డయాలసిస్కి వెళ్ళడం, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం తప్పనిచ్చు. కాబట్టి ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ని ముందుగానే గుర్తించడం. అంటే ఎర్లీ డిటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ముందుగానే గుర్తించడానికి ఏకైక మార్గం ఏంటంటే ఎప్పటికప్పుడు మనం కిడ్నీ ఫంక్షన్ని టెస్ట్ చేసుకుంటూ ఉండడం. డయాబెటీస్ ఉన్నప్పుడు 3 నెలలకి క్రియాటినిన్ అని, లేకపోతే మైక్రో ఆల్బుమిన్ అని, యూరిన్ ప్రోటీన్ అని, ఈ గ్లోమెరులార్ ఫిల్టరేషన్ అని, రేట్ అని, ఇలాంటివి కిడ్నీ స్పెసిఫిక్ టెస్టులు డయాబెటిక్ టైం కాలానుగుణంగా చేయించుకుంటూ ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి మనం ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల ఎర్లీగా మనం కిడ్నీ ఫెయిల్యూర్ నివారణ చర్యలు చేపడితే కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్ అవసరం రాకుండా మనం మన జీవిత కాలాన్ని నడిపచ్చు. ఇప్పుడు మనకి ప్రజెంట్గా డయాబెటీస్ ఇస్ ఎ లీడింగ్ కాజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అనమాట. అంటే ఇప్పుడు చాలా మంది డయాలసిస్ చేయించుకునే వాళ్ళు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకునే వాళ్ళకి బేసిక్గా ఆ డిసీజ్ అలా రావడానికి కారణం డయాబెటీస్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు డయాబెటీస్ పర్సంటేజ్ కూడా చాలా ఒక 20-15% అర్బన్ ఏరియాలో, ఒక 10-15% రూరల్ ఏరియాలో ఉండడం, ఎక్కువ డ్యూరేషన్ ఆఫ్ ద క్వాలిటీ అంటే మనకి లైఫ్ స్టైల్ పెరగడం, మంచి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండడం వల్ల ఈ డయాబెటిక్ ఉన్నవారు కంట్రోల్ చేసుకుంటూ చాలా కాలం, దశాబ్దాల పాటు జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్లోకి ల్యాండ్ అవుతారు. అసలు బేసిక్గా కిడ్నీలు ఎట్లా పనిచేస్తాయి అనేది మనం ఒక క్షుణ్ణంగా తెలుసుకుందాం. సో యాక్చువల్గా కిడ్నీస్ ఆర్ ఫిల్టరింగ్ ఆర్గాన్స్. అంటే ఒక్కొక్క కిడ్నీలో ఒక ఫిల్టరింగ్ ఆర్గాన్ని మనం ఒక నెఫ్రాన్ అని పిలుస్తాం అనమాట. ఒక్కొక్క కిడ్నీలో 10 లక్షల నెఫ్రాన్లు ఉంటాయి. అట్లా 2 కిడ్నీల్లో 20 లక్షల నెఫ్రాన్లు ఉంటాయి. ఈ నెఫ్రాన్లు అనేది ఒక ఫిల్టరింగ్ యూనిట్. అంటే బ్లడ్ నెఫ్రాన్ లోకి వెళ్ళి ఆ గ్లోమరిలస్ అట్లా ఫిల్టర్ అయిపోయి తర్వాత వేస్ట్ పదార్థాలు అవన్నీ ఎక్సెస్గా ఉన్నటువంటి వాటర్ బయటకు వచ్చేస్తాం. ఆ తర్వాత మనకి కావలసినటువంటి మినరల్స్ ఉంటాయి, కొన్ని కాల్షియం అని, బైకార్బోనేట్ అని, సోడియం అని, పొటాషియం అని, అవన్నీ ఎంత కావాలో అంత శరీరంలో ఉంచి మిగిలిన ఎక్సెస్ని బయటకు వదిలేస్తూ ఉంటాయి అన్నమాట కిడ్నీలు. అంటే ఆ రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి మినరల్స్ని. ఆ తర్వాత వేస్ట్ మెటీరియల్, అంటే వేస్ట్ మెటీరియల్ మనకి హాని కలిగించేటువంటి వేస్ట్ మెటీరియల్ లైక్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్, యూరియా అని, క్రియాటినిన్ అని, నైట్రిక్ యాసిడ్, నైట్రోజన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నిటిని ఫిల్టర్ చేసి బయటకు పంపించేస్తుంది. ఆ తర్వాత కిడ్నీలు చేసే ఇంకో ముఖ్యమైన పని ఏంటంటే కిడ్నీ ఒక హార్మోన్, ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక హార్మోన్ కూడా కిడ్నీలు ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ అనేది ఉంటేనే ఈ మధ్యలో అంటే మనం రక్తం పుట్టుతుంది, ఎముక మధ్యలో రక్తం పుట్టుకొస్తూ ఉంటుంది అన్నమాట. ఆ రక్తం పుట్టుకోవడానికి అది ఎరిథ్రోపాయిటిన్ కూడా కిడ్నీలోనే ఉంటుంది. ఆ తర్వాత కిడ్నీ కూడా ఏం చేస్తుందంటే బ్లడ్ ప్రెషర్ని, రెనిన్ యాంజియోటెన్షన్ అనే ఒక దాని ద్వారా బ్లడ్ ప్రెషర్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. కిడ్నీలోంచి యాంజియోటెన్షన్ 1-2 అని ఉంటాయి. అవి కొన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది అన్నమాట. సో స్థూలంగా కిడ్నీ బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి pH అంటే యాసిడ్ బేస్ అంటాం. అంటే 7 కన్నా తక్కువ ఉంటే యాసిడ్ అని, 7 కన్నా pH ఎక్కువ ఉంటే ఆల్కలీ అని అంటాం. వీటిని కూడా మన నార్మల్ pH ఆఫ్ బ్లడ్ 7.4. ఆ 7.4ని కూడా యాసిడ్ బేస్ని కిడ్నీలు దాన్ని సరిగ్గా చూసుకుంటూ బాడీ యొక్క
ఫ్లూయిడ్స్లో ఆ యాసిడ్ బేసిడ్ బ్యాలెన్స్ని, ఆ సీరం ఎలక్ట్రోలైట్స్ని వీటిని కూడా మెయింటైన్ చేస్తుంది. సీరం ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం లెవెల్స్, పొటాషియం లెవెల్స్, బైకార్బోనేట్ అంటే బైకార్బోనేట్ ఎక్కువైతేనేమో ఎసిడిటీకి అయిపోతాం, తక్కువ అయితే ఆల్కలైన్ అయిపోతుంది. కాబట్టి ఆ బైకార్బోనేట్ లెవెల్స్ని కూడా కిడ్నీ రెగ్యులేట్ చేస్తాం. ఇది స్థూలంగా కిడ్నీ చేసే ఫంక్షన్స్. కిడ్నీ డిసీజ్ లక్షణాలు ఏమిటి? కిడ్నీ డిసీజ్ లక్షణాలు మనం ఇందాక చెప్పుకున్నట్టు, ఈ కిడ్నీ డిసీజ్ లక్షణాలు కిడ్నీ జబ్బు చాలా అడ్వాన్స్ అయ్యే వరకు కనపడవు. యాక్చువల్గా కిడ్నీ ఫంక్షన్ ఒక 50% తగ్గిపోయి, అంటే కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉందో తెలుసుకోవడానికి మనం క్రియాటినిన్ అనే ఒక టెస్ట్ని ప్రామాణికంగా తీసుకుంటాం జనరల్గా ఈ డే టు డే క్లినికల్ ప్రాక్టీస్. ఈ క్రియాటినిన్ అనేది ఒక 50% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ పడిపోతే కానీ క్రియాటినిన్ పెరగడం మొదలు. అంటే కిడ్నీ ఫంక్షన్ ప్రిసైజ్గా చెప్పాలంటే గ్లోమెరులార్ ఫిల్టరేషన్ రేట్, లేకపోతే మనం గ్లోమెరులార్ ఫిల్టరేషన్ రేట్ని కట్టాలి అంటే ఈజిఎఫ్ఆర్ అనే టెస్ట్ ద్వారా ల్యాబొరేటరీ ద్వారా మనం యూరిన్ బ్లడ్ శాంపుల్ ఇచ్చి కట్టచ్చు. ఆ ఈజిఎఫ్ఆర్ ఒక మామూలుగా అయితే 120, 110, మామూలు ఈజిఎఫ్ఆర్ నార్మల్ కిడ్నీస్ 120. అంటే 60 ఈజిఎఫ్ఆర్ 60 కన్నా తక్కువ పడితే తగ్గితే కానీ అయిన తర్వాతే క్రియాటిన్ వాల్యూ ఆ 1, 1.2 కన్నా పెరగదు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ల్యాబొరేటరీ పరంగా కనుక్కోవాలన్నా కిడ్నీ ఫెయిల్యూర్ ఒక స్టేజ్ నుంచి అడ్వాన్స్ అయిన తర్వాతే ల్యాబొరేటరీ ద్వారా కూడా మనం కనుక్కోవచ్చు. ల్యాబ్ వాల్యూ మనకి లక్షణాలు కనిపించాలంటే ఇంకా అడ్వాన్స్ అయితే కానీ కనిపించు. అంటే ఒక 70, 80, 85% కిడ్నీలు ఫెయిల్ అయితే కానీ మనకి లక్షణాలు కనిపించు. ఇప్పుడు టోటల్ కిడ్నీ ఫెయిల్యూర్ రావాలంటే 85% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ పోవాలి. అంటే ఈజిఎఫ్ఆర్ అంటే జిఎఫ్ఆర్ గ్లోమెరులార్ ఫిల్టరేషన్ రేటు 15 ml/min కన్నా పడిపోతే కానీ మనకి ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటే డయాలసిస్ అవసరము, లేకపోతే ట్రాన్స్ప్లాంట్ అవసరము పడదన్నమాట. అప్పటి వరకు మనకి 60 నుంచి తగ్గిపోతుంటే మనం దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ కింద లెక్క కడతాం. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా ఒక రకరకాలుగా లెక్క కడతాం అన్నమాట. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 3A, స్టేజ్ 3B, స్టేజ్ 4, స్టేజ్ 5. ఇప్పుడు మనకి ఇంతలా ఇలా డిసీజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, ఒక స్టేజ్ దాటుతున్న కొద్దీ కొన్ని లక్షణాలు వస్తాయి. ఏంటంటే కిడ్నీ వాటర్ ఎక్కువ ఫిల్టర్ చేయలేకపోతాయి కాబట్టి శరీరం ఉబ్బుద్ది, కాళ్ళలో వాపులు వస్తాయి, ఊరికే చిన్న పని చేసినా కూడా నీరసం వస్తుంటుంది, మజిల్స్ గట్టిగా పట్టేస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఈ ఫ్లూయిడ్ సరిగా బయటకు వెళ్ళకపోవడం వల్ల లంగ్స్లో అక్కడ ఇక్కడ ఓవర్లోడ్ అయిపోయి, హార్ట్ మీద కూడా ఓవర్లోడ్ అయిపోయి ఆయాసం వస్తూ ఉంటుంది. ఆ తర్వాత యూరిన్ ప్రాబ్లమ్స్ కూడా మాటికి యూరిన్కి వెళ్ళడం, అలా ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మాటికి యూరిన్కి వెళ్ళడం, యూరిన్కి వెళ్ళినా కూడా ఆపుకోలేకపోవడం, అంటే కంట్రోల్ లేకుండా అర్జెంటుగా యూరిన్కి వెళ్ళిపోవడం. ఆ తర్వాత యూరియా లెవెల్స్ పెరిగిపోవడం వల్ల ఆకలి చచ్చిపోవడం, లేకపోతే వామిటింగ్ వచ్చినట్టు ఉండడం. ఆ తర్వాత ఈ యొక్క యూరియా లెవెల్స్ బాగా పెరిగిపోవడం వల్ల యూరియా ఎఫెక్ట్ బ్రెయిన్ మీద పడి ఆలోచన శక్తి సన్నగిల్లడం. ఆ తర్వాత మెంటల్ ఫంక్షన్స్ అంటే ఏం చెప్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది తెలియకపోవడం. ఆ తర్వాత క్లారిటీ అంటే హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ తగ్గిపోవడం. మొట్టమొదటిగా వీటికన్నా కూడా మొట్టమొదటిగా కనపడేది ఎర్లీ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్లో కనపడేది ప్రోటీన్స్ అనమాట. యూరిన్లో ప్రోటీన్ పోతాయి. ముఖ్యంగా డయాబెటిక్ నెఫ్రోపతిలో డయాబెటీస్ ద్వారా కిడ్నీ ఫెయిల్ అయిపోతుంటే మొట్టమొదటిగా కనపడేది ఏంటంటే యూరిన్లో మైక్రోఆల్బుమిన్. ఆ మైక్రోఆల్బుమిన్ టెస్ట్ చేస్తే మొట్టమొదటి దశలోనే కిడ్నీ ఫెయిల్యూర్ని కనుక్కోవచ్చు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా హెపటైట్, యూరియా లెవెల్స్ ఎక్కువైపోతే స్కిన్లో ఆ బ్లడ్ యూరియా అంతా స్కిన్లో డిపాజిట్ అయిపోయి ఆ స్కిన్ దురద పెట్టడం. ఆ తర్వాత ఆకలి తగ్గిపోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడం. ఆ తర్వాత ఫ్లూయిడ్ రిటెన్షన్ వల్ల కళ్ళ కింద అక్కడ కొంచెం ముడతలు వాపులాగా కనిపించు. సో ఇక్కడ కిడ్నీ డిసీజ్, హౌ డయాబెటీస్ కాజెస్ కిడ్నీ డ్యామేజ్. ఇప్పుడు షుగర్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ప్రతి విషయంలో కూడా డయాబెటీస్ ఎలా జబ్బుల్ని కాజ్ చేస్తుందంటే, ఈ డయాబెటీస్ అనేది బేసికల్గా షుగర్ ఎక్కువైపోయి రక్తనాళాల డిసీజ్ అనమాట. అంటే డయాబెటీస్ అనేది వాస్కులర్ డిసీజ్ అంటారు. అంటే చివరికి అల్టిమేట్గా డయాబెటీస్ ఏం చేస్తుందంటే రక్తనాళాల యొక్క లోపలి గోడల్ని పాడు చేసేసి, ధ్వంసం చేసేసి రక్త సరఫరా ఆ యొక్క పర్టికులర్ ఆర్గాన్కి తక్కువైపోయేటట్టు చేసి ఆ అవయవం రక్త సరఫరాలో లోటుపాట్లు, అంటే రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల ఇస్కీమియా అంటాం అనమాట. ఇస్కీమియా అంటే కావాల్సిన రక్తం కన్నా తక్కువ రక్తం వెళ్ళడం వల్ల కావాల్సినటువంటి ఆక్సిజన్, కావాల్సినటువంటి పోషక లవణాలు అన్నీ కూడా ఆర్గాన్ తక్కువ వెళ్ళిపోవడం వల్ల ఆర్గాన్ పాడైపోతుంది న్యాచురల్. కిడ్నీ అయితే కిడ్నీ, కన్ను అయితే కన్ను, నాడీ వ్యవస్థ అయితే నాడీ వ్యవస్థ, గుండె అయితే గుండె,
ఏ వ్యవస్థ అయినా ఏ అవయవైనా డయాబెటీస్తో చెడిపోతుందంటే దానికి వెళ్ళే రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడుతుందని అర్థం. అట్లాగే కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లో ఈ లోపల సర్క్యులేషన్లో కావాల్సినంత రక్త సరఫరా జరగక కిడ్నీలు దెబ్బతిండిపోయి వాటి ఫిల్టరేషన్ ఎబిలిటీ తగ్గిపోద్ది అనమాట. ఆ తర్వాత రక్త సరఫరా తగ్గిపోతున్న కొద్ది కూడా కిడ్నీలు ఏమైపోతాయంటే, అరే నాకు రక్తం అందట్లేదు, బ్లడ్ ప్రెషర్ సరిపోవట్లేదేమో అనుకుని ఈ యాంజియోటెన్షన్ అనే ఒక మెకానిజం ఉంటుంది. ఆ యాంజియోటెన్షన్ లాంటి హార్మోన్లు వాటిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల కిడ్నీకి రక్త సరఫరా తగ్గిపోవడం, బీపీ కూడా పెరిగింది. బీపీ పెరిగిపోవడం వల్ల ఆ బీపీ కంట్రోల్లో లేకపోతే ఆ బీపీ మళ్ళీ కిడ్నీని ఇంకా పాడు చేస్తుంది. అంటే ఇక్కడ ఆ బీపీ కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల బీపీ వస్తుంది, బీపీ ఎక్కువ అవడం వల్ల ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్ ఇంకా తొందరగా పెరుగుతూ ఉంటుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్ని ముందుగా ఎట్లా కనుక్కోవాలి? ఫస్ట్ సింపుల్ టెస్ట్ ఏంటంటే యూరిన్ టెస్ట్, చీప్ అండ్ టెస్ట్. సో పొద్దున్న పూట లేసిన ఫస్ట్ యూరిన్ శాంపుల్లో డయాబెటీస్ కిడ్నీ ఫెయిల్యూర్లో మొట్టమొదటిగా కనపడేది ఏంటంటే మైక్రో ఆల్బ్యూమిన్. ఈ మైక్రో ఆల్బ్యూమిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో కనుక్కుంటే ఎర్లీ కిడ్నీ ఫెయిల్యూర్ని తెలుసుకోవచ్చు. అందుకే డయాబెటిక్ ప్రతి 6 నెలలకి 3 నెలలకి షెడ్యూల్ ప్రకారం మైక్రో ఆల్బ్యూమిన్ టెస్ట్ చేయించుకుందాం. లేకపోతే క్రియాటిన్ అనేది కొంచెం లేట్ ఇండికేటరే అనమాట. ఇంకా ఎర్లీ ఇండికేటర్ చేసుకోవాలంటే జనరల్గా ప్రోటీన్ లాస్ అవుతూ ఉంటుంది యూరిన్లో. కాబట్టి ఆ ప్రోటీన్ లాస్ 24 గంటల్లో ఎంత అవుతుంది అని కనుక్కోవడానికి 24 గంటల యూరిన్ పట్టాలి. 24 గంటల యూరిన్ పొద్దు నుంచి మరుసటి రోజు పొద్దున్న వరకు పట్టడం కొంచెం కంబర్సం కాబట్టి ఒక ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్ లాంటిది దానిలో ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో అని చేస్తాం. ఆ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో ఏం చేస్తుందంటే ఇండైరెక్ట్గా ఎంత ప్రోటీన్ పోతుంది పర్ డే అని. రోజుకు ఒక 200 మిల్లీగ్రాముల కన్నా ప్రోటీన్ ఎక్కువ పోకూడదు. సో ప్రోటీన్ ఒక 1 గ్రాము 1.5 గ్రామ్ పర్ డే కన్నా ఎక్కువ పోతుందంటే దాన్ని నెఫ్రాటిక్ రేంజ్ ఆఫ్ ప్రోటీనూరియా అంటారు. అంటే అది ఒక 300-400 నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. సో ముందు ప్రోటీన్ లాస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎక్కువ అవుతున్న ఒక లెవెల్ దాటిన తర్వాత కొన్ని సంవత్సరాలు ప్రోటీన్ పోయిన తర్వాతే నెమ్మదిగా కిడ్నీ ఫంక్షన్ తగ్గడానికి మనకు ప్రిసైజ్ టెస్ట్ ఏంటంటే ఈజీఎఫ్ఆర్ అంటే ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అంటే మనం కొన్ని వాల్యూస్ని మన యూరిన్ ప్రోటీన్ వాల్యూస్ని లేకపోతే క్రియాటినిన్ వాల్యూ మన ఫీమేలా మేలా లేకపోతే ఆంథ్రోపోమెట్రిక్ హైట్ వెయిట్ని బట్టి మనం ఈజీఎఫ్ఆర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈజీఎఫ్ఆర్ 120 ఉంటుంది నార్మల్గా. ఆ ఏజ్ని బట్టి కొంచెం ఈఎఫ్ఆర్ న్యాచురల్గా తగ్గుతూ ఉంటుంది. 70-80 ఈఎఫ్ఆర్ కొంచెం 60-70 ఏళ్ళలో నార్మల్గా ఉండొచ్చు. బట్ ఈజీఎఫ్ఆర్ ఒక 60 కన్నా తగ్గిందంటే కిడ్నీ ఫెయిల్యూర్ మొదలెట్టింది. సో ఈజీఎఫ్ఆర్ 60 కన్నా తగ్గితే స్టేజ్ 1 కిడ్నీ ప్రాబ్లం అని, ఈజీఎఫ్ఆర్ ఒక 45 కన్నా తగ్గితే స్టేజ్ 2 అని, 30 దాకా ఉంటే స్టేజ్ 3 అని, 30 కన్నా 15-30 మధ్యలో వస్తే స్టేజ్ 4 అని, ఇంకా 15 కన్నా పడిపోతే స్టేజ్ 5 అని. అది స్టేజ్ 5ని ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ ఆర్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటారు. ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఇంకా లైఫ్ సస్టైన్ కాలేదన్నమాట, ఏమి సపోర్ట్ లేక. అప్పుడు డయాలసిస్ సపోర్ట్ లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సపోర్ట్ తీసుకుని లైఫ్ గడపాలి. సో హౌ టు కీప్ యువర్ బ్లడ్ హెల్తీ అండ్ సో ఎప్పుడు మనం ఎట్లా ఈ కిడ్నీ డ్యామేజ్ కాకుండా మనం ఎట్లా కాపాడుకోవాలి అంటే 2 పద్ధతులు ముఖ్యంగా. ఒకటి, షుగర్ ఉంటే షుగర్ని కంట్రోల్ చేయడం, బీపీ ఉంటే బీపీని కంట్రోల్. షుగర్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి? మన దగ్గరే రెగ్యులర్గా బీపీ మానిటరింగ్ చేయాలి. షుగర్ మానిటర్ అంటే షుగర్ని గ్లూకోమీటర్ హోమ్ చెక్ అంటే సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ అంటే మనం ఇంట్లో చేసుకుని ఎప్పటికప్పుడు ఖాళీ కడుపుతో తిన్న తర్వాత చూసుకోవాలి. ఇవాళ రేపు అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్స్ అని కూడా వస్తున్నాయి. అంటే మనం ఒక చిన్న గ్లూకోజ్ మానిటరింగ్ స్ట్రిప్ ఒకటి పెట్టుకుంటే చేతికి ఒక సెన్సార్ రీడర్ పెడితే అది 24 గంటల షుగర్ ఎట్లా ఉంటుందో తెలుసు, తిన్న తర్వాత తినక ముందు. దాని ప్రకారం షుగర్ ఎట్లా ఉంటుందో తెలుసుకుంటూ షుగర్ మందుల్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ డైట్ ఎక్సర్సైజ్ని కంట్రోల్ చేసుకుంటూ ఈ మానసిక టెన్షన్స్ అవి తగ్గించుకుంటూ షుగర్ని కంట్రోల్ పెడితే, సో షుగర్ కంట్రోల్లో ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ జరిగే రేటు చాలా నెమ్మదిస్తుంది అనమాట. అట్లాగే మనం ఈ కిడ్నీ ఫెయిల్యూర్ కాకుండా యావరేజ్ షుగర్ని 7, ఇప్పుడు HbA1c అంటే యావరేజ్ షుగర్ కన్నా ఇప్పుడు ఏమంటున్నారంటే టైమ్ ఇన్ రేంజ్ అంటే గివెన్ టైమ్ ఆఫ్ 24 అవర్స్లో మన కిడ్నీ
మన మన షుగర్ ఎంత పైకి వెళ్తుంది, ఎంత కిందకి. యావరేజ్ హెచ్బిఏవన్సీలో కొంచెం షుగర్ పైకి వెళ్ళి కొంచెం డౌన్ అయినా కూడా హెచ్చు తగ్గుతో మళ్ళీ యావరేజ్ నార్మల్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయకుండా హెచ్బిఏవన్సీ కన్నా కూడా టైమింగ్ రేంజ్ని మనం కన్సిడర్ చేయాలి అని అంటున్నారు అన్నమాట. సో రెగ్యులర్ గ్లూకోజ్ని మానిటర్ చేసుకుంటూ బ్లడ్ షుగర్ని ఎప్పుడు మనం కంట్రోల్. ఇకపోతే కంట్రోల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ పెట్టకపోయినా, షుగర్ని కంట్రోల్ పెట్టకపోయినా కిడ్నీ జబ్బు ప్రోగ్రెషన్ చాలా ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటుంది. సో నెమ్మదిగా జరిగిపోయేదాన్ని చాలా ఫాస్ట్గా 2, 3, 4, 5 ఏళ్లలో అయిపోతే ఈ డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లం మొదలైన తర్వాత డయాబెటీస్ని, షుగర్ని, బీపీని కంట్రోల్ పెట్టకపోతే 4, 5 ఏళ్లలో డయాలసిస్ అవసరం వచ్చు. అట్లా మనకి డయాలసిస్ అవసరం రాకుండా చాలా కాలం అట్లా నడిపించుకోవాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సీక్రెట్ ఆఫ్ గేమ్ ఏంటంటే మనం బ్లడ్ ప్రెషర్ని, షుగర్ని కంట్రోల్. ఎప్పుడు బ్లడ్ ప్రెషర్ని, షుగర్స్ని, హెచ్బిఏవన్సీని 6.57 మధ్యలో పెడుతూ బీపీని 130, 130, 90, 140, 90 కింద పెట్టాలి. ఆ తర్వాత బీపీని స్ట్రోక్ అటాక్, తర్వాత బీపీ ఎక్కువైతే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కూడా ఉంటాయి. కాబట్టి బీపీని కంట్రోల్ చేయడం వలన హార్ట్ అటాక్ వచ్చే రిస్క్, పక్షవాతం వచ్చే రిస్క్ తగ్గుతుంది. సో మెడిసిన్స్ కూడా బీపీ మెడిసిన్స్ వేసుకుని బీపీ కంట్రోల్ చేస్తే డ్యామేజ్ కూడా తగ్గుతుంది. సో మనం డాక్టర్ని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఆ డాక్టర్ చెప్పిన దాని ప్రకారం బీపీ మందు తెచ్చుకోవాలి. సో ఇకపోతే డైట్ ఆల్సో ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. సో ప్రతి వాళ్ళకి హెల్త్ మెయింటైన్ చేయాలంటే హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఉండాలి. ఇవన్న లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సో అయిపోతే ఈ బీపీ, షుగరే కాకుండా మన లైఫ్ స్టైల్ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ మీద దాని ప్రభావాన్ని ఎప్పుడు చూపిస్తుంది. కాబట్టి స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి కూడా ఇంపార్టెంట్. స్మోకింగ్ చేయకుండా ఉంటే బెటర్. స్మోకింగ్ ఆల్సో డెఫినెట్లీ డ్యామేజ్ చేస్తే కిడ్నీ. అంటే బరువు బాగా ఉన్నా కూడా స్థూలకాయంలో కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్థూలకాయం, బరువు కూడా ఎక్కువగా ఉండకుండా మన మన బాడీ యొక్క హైట్ని బట్టి, మనం ఎంత హైట్ దాన్ని బట్టి, ఆ నిష్పత్తిని బట్టి శరీరం యొక్క వెయిట్ని ఎప్పుడు కంట్రోల్ చేస్తుంది. సో సాల్ట్ కూడా తగ్గిస్తుండాలి. ఈ సాల్ట్ ఎక్కువ అవడం వల్ల ఫ్లూయిడ్ రిటెన్షన్ ఎక్కువైపోయి బీపీ ఎక్కువైపోయి కిడ్నీ డ్యామేజ్. సాల్ట్ 3 to 4 grams, మహా అయితే 5 grams. 3 to 5 grams కన్నా సాల్ట్ ఇంటేక్ ఎక్కువ ఉండకూడదు కిడ్నీ పేషెంట్. ఆ తర్వాత రెగ్యులర్గా మైల్డ్ ఎక్సర్సైజ్, పొద్దున పూట ఒక అరగంట 45 నిమిషాల పాటు చిన్నపాటి వ్యాయామం చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత వెయిట్, ఇందాక చెప్పుకున్నట్టుగా వెయిట్ కూడా ఎంత స్థూలకాయం ఉంటే అంత కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. ఆ తర్వాత మానసిక ఒత్తిడి కూడా చాలా ప్రభావం చూపిస్తుంది, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్. కాబట్టి 7-8 గంటలు నిద్రపోవడం అనేది చాలా చాలా అవసరం. సో ఆ తర్వాత మనం ఇందాక అనుకున్నట్టుగా రెగ్యులర్గా కిడ్నీ టెస్టులు 3 నెలలకు ఒకసారి, ప్రోటీన్ అంటే మైక్రోఆల్బుమియా, ఆ తర్వాత 6 నెలలకు ఒకసారి క్రియాటిన్, సంవత్సరానికి ఒకసారి ప్రోటీన్ క్రియాటిన్ రేషియో, ఈజిఎఫ్ఆర్, ఇవి చేసుకుంటూ ఉంటే మనం కిడ్నీ ఫెయిల్యూర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. అట్లాగే అల్ట్రాసౌండ్స్లో కిడ్నీలు చూసి కిడ్నీలు ఎలా ఉన్నాయి, కిడ్నీలు కళావిహీనంగా కనిపిస్తున్నాయా, ఈకోజెన్సిటీ పెరిగిందా, కార్టికల్ మిడిల్లరీ డిఫరెన్షియేషన్ ఏమైనా మార్పు వస్తుందా. జనరల్గా డయాబెటిక్ నెఫ్రోపతిలో కిడ్నీ సైజ్ ఏం తగ్గదన్నమాట. కిడ్నీ సైజు నార్మల్గానే ఉంటాయి. వేరే కిడ్నీ డిసీజెస్లో కిడ్నీ సైజ్ తగ్గదు. సో ఇట్లాగే మనం డైట్ గురించి డైటీషియన్ దగ్గరికి వెళ్ళి కిడ్నీ డైట్ ఏదన్నా అడగాలన్నమాట. అంటే కిడ్నీలో స్పెషల్గా ఏంటంటే ప్రోటీన్, పొటాషియం రిచ్ ఫుడ్స్ దాదాపుగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్లో కిడ్నీ పొటాషియాన్ని ఎక్కువ ఫిల్టర్ చేయలేకపోతుంది. ఎక్కువ పొటాషియం అయిపోతే గుండె మీద దాని ప్రభావం వచ్చి గుండె ఆగిపోవచ్చు. అందుకనే క్రియాటినిన్లు అవి తక్కువ ఉన్నా కూడా పొటాషియం ఎక్కువ ఉంటే డయాలసిస్ చేస్తాం. కాబట్టి పొటాషియం రిచ్ ఫుడ్స్ని ఎక్కువ తీసుకోకుండా అట్లా ఉండాలి. మెడికల్ న్యూట్రిషన్ థెరపీ డైటీషియన్కి వెళ్ళి చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఏ మందులు పడితే ఆ మందులు వాడకూడదు. ఇప్పుడు కొన్ని రకాలైన యాంటీబయాటిక్స్, ముఖ్యంగా ఈ పెయిన్ కిల్లర్స్, నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు, NSAIDs. అంటే బ్రూఫెన్, ఎసిక్లోఫినాకు, ఐబుప్రోఫెన్, ఎసిక్లోఫినాకు, మెఫనమిక్ యాసిడ్, ఇవన్నీ ఈ కాక్స్ ఇన్హిబిటర్స్ అని, ఇవన్నీ కూడా నాన్ ఇన్ఫ్లమేటరీ, నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఈ ముఖ్యంగా జాయింట్ పెయిన్లు ఉన్నవాళ్ళు, ఈ కీళ్ళవాతాలు ఉన్నవాళ్ళు చాలా మంది సంవత్సరాల తరబడి ఎసిక్లోఫినాక్లు ఇవి వాడుతూ ఉంటారు. వాటితో కిడ్నీలు పాడైపోతూ ఉంటాయి. వాటిని డయాబెటిక్ నెఫ్రోపతి లాగా వాటిని ఎనాలజిసిక్ నెఫ్రోపతి అంటారు అన్నమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కిడ్నీలను మనం కాపాడుకోవాలంటే డయాబెటీస్ ఉన్నా కూడా సాధ్యమైనంత వరకు మనం ఈ NSAIDs యూజ్ని చాలా లిమిట్గా చేసుకోవాలి.
ఎప్పుడన్నా ఇలా నొప్పి గిప్పి ఉంటే ఒక పారాసిటమాల్ లేకపోతే వేరే రెమడాల్ లాంటివి, అల్ట్రాసెట్ లాంటివి అలాంటివి వాడాలి, కానీ కీటరాల్ లాంటివి ఇలాంటివి వాడడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా. సో లైఫ్ స్టైల్ అంటే జీవన సరళి. జీవన సరళి ఏ జబ్బుకైనా మంచి జీవన సరళి ముఖ్యమే, అలాగే కిడ్నీ జబ్బులకు కూడా మంచి జీవన సరళి కావాలి. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే రీనల్ ఫంక్షన్ పెరుగుతుంది, తర్వాత బీపీ కంట్రోల్లో ఉంటుంది, సో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది అన్ని జబ్బులకి, మానసిక వికాసానికి, శారీరక రుగ్మతను దూరం చేయడానికి తప్పదు. సో 30 to 45 minutes 5 times per week is recommended as per the WHO or as per the general universal norms. ఇకపోతే మనం ఇందాక డైట్ బాగా లావుగా అయ్యే డైట్, హై కొలెస్ట్రాల్, హై క్యాలరీ డైట్ తీసుకోకుండా సాల్ట్ రిస్ట్రిక్టెడ్ లో ఫ్యాట్ డైట్ తీసుకుని కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అలాగే సోడియం తగ్గించుకోవడం, ప్రోటీన్ ఇంటేక్. కిడ్నీ జబ్బు వచ్చినప్పుడు ప్రోటీన్లు ఎక్కువ తీసుకోవడం వల్ల ప్రోటీన్ ఎండ్ ప్రోడక్ట్స్, నైట్రోజన్ వేస్ట్ మెటీరియల్, నైట్రోజన్ ఎండ్ ప్రోడక్ట్స్ లైక్ క్రియాటిన్, యూరియా, క్రియాటిన్, ఇవన్నీ ఎక్కువ అవుతాయి అన్నమాట. వాటిని కిడ్నీ ఫిల్టర్ చేయలేదు కాబట్టి ప్రోటీన్లు తక్కువ. మామూలుగా ప్రోటీన్లు ఎట్లా తీసుకుంటాం అంటే మనం 1 కిలో బరువుకి 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకుంటాం. అంటే ఒక 60 కిలోల బరువు ఉన్నవాడు 60 కిలోల బరువు ఉన్నాడు 60 గ్రాములు. అట్లా కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు 0.5 కొంచెం తక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. 60 గ్రాములు తీసుకోవాల్సింది 30 గ్రాములు. అట్లా హార్ట్ హెల్దీ ఫుడ్స్ అలాంటివి, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుంటే. స్మోకింగ్ ఇలాంటివి, ఆల్కహాల్ గురించి డైరెక్ట్గా కిడ్నీ ఎఫెక్ట్ ఉండకపోయినా లివర్ ఎఫెక్ట్ అవుతుంది, వేరే మానసికంగా మనకి ఆల్కహాల్ ఎఫెక్ట్స్, సోషల్ ఎఫెక్ట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆల్కహాల్ కూడా మానేయడం బెటరే. స్మోకింగ్ మాత్రం కంపల్సరీగా మానేయాలి. స్మోకింగ్ ఎఫెక్ట్స్ వల్ల డెఫినెట్గా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. దిస్ ఈజ్ salient features of కిడ్నీ డిసీజ్ అన్నమాట. ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా కిడ్నీ డిసీజ్ ప్రివెంట్ చేయాలి, ఎస్పెషల్లీ డయాబెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్ ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఫ్రమ్ ద ఆడియన్స్. Thank you, Doctor, for guiding us through the topic. As Doctor said, the floor is now open for queries. If anyone have any question or any concerns, you can ask either directly by unmuting yourself, or you can address in the chat box also. Meanwhile, Doctor, is there any take-home message before we conclude the session that you would like to convey to the participants? So very important thing is in diabetes, to prevent a kidney failure, very crucial step is to control blood pressure and diabetes. These are the two important things. And another thing, safeguard the kidney by respecting the kidney, by not taking kidney harming measures like more salt and painkillers and antibiotics like that. So give good diet like vegetables and all, do exercise, keep mentally peaceful. These things are everybody must know, not only for kidney disease, for a general well-being, to maintain a good quality of life. So majority of lifestyle changes implies to kidney disease also. In particular, like NSAID diseases and smoking. Smoking anyway will affect heart, kidneys and lungs, everything. These things one should know and change their lifestyle. And if diabetes is there, very, very important aspect of diabetic kidney disease is education. So you should educate yourself what is kidney disease, how it affects the diabetes, affects the kidney, how to identify it, how to prevent it, if at all some kidney disease enters, how to tackle it, how to maintain and prolong the life, and not going early into the. Thank you, Doctor, for the take-home message. We have a query in the chat box, Doctor, by Mr. Chanand. He is asking how to balance between carbohydrates and protein foods in our day-to-day diet. Where is the chat box? I am not able to see the chat box. Doctor, the chat box would be available in the more options, I guess, in your screen. More chat, yes.
Where is the message? You can see. Doctor, even I am not getting the message. I guess he has asked the question directly, doctor. So that could be the reason you can't see it. Yeah, repeat the question again. Sure, doctor. So, doctor, the question is how to balance between carbohydrates and protein foods in our day-to-day diet. Actually, in kidney failure, so basically we eat three major components of food: proteins, carbohydrates, protein, and fats, and other minerals, vitamins, everything, small quantities, right? So carbohydrates usually in our Indian diets, especially in South Indian diets, usually our staple food is rice. Rice means carbohydrate. That's pure carbohydrate. 95-98% of rice is carbohydrate. So we eat basically carbohydrate rich. Even in North India, people eat more of wheat. Whatever any cereals like rice, wheat, jawar, millets like ragi, jawar, all these are uh, basically carbohydrates. So what we do usually is we eat 70% of our diet consists of carbohydrates, and rest of 30% contains of protein and fat. Here we have to reduce the quantity of carbohydrates, like we have to make carbohydrates to 50%, 50, 60 or 40%. Rest we should eat proteins in general. But especially in kidney patients, what happens if you eat, say suppose in a normal healthy individual, if you eat about 1 milligram per kg body weight, say 60 kilo individual should eat a 60 grams of protein per day. So if in the overall point is the protein, say suppose if you eat 50% of total diet is carbohydrate, 30% is protein, and say suppose 15 to 20% are fat. So in that case, we eat about 60 grams of protein in a healthy setup. In a kidney failure setup patient, we should reduce the intake of proteins. Not that we should completely stop. We should reduce the quantity of proteins per day. Like we have to use 0.5 grams per kg. Means we should, instead of 50-60 grams of protein day, you have to take 20-30 grams. That means we have to you should not take non-vegetarian much. Non-vegetarian like meat, fish, and all these high cholesterol rich meats like liver, kidney, all these things we should not, animal liver, kidney, heart preparation. We should restrict that. And protein also we should take less, like very 1 or 2 pieces, 1 egg or so you have to restrict the. Another important point in kidney disease, as we have earlier discussed, is to reduce the potassium in the diet. So potassium rich foods you have to avoid. Once the kidney failure reaches to a certain extent, like EGFR reduced to less than 35%, you should reduce the intake of high potassium rich foods. What are the high potassium rich foods? Like they are all leafy vegetables, and coconut water, and of course seafoods. Potassium rich foods are non-vegetarian diets, sometimes fish meat and red meat. These are all potassium. So leafy vegetables. So we can't live without eating leafy vegetables, green vegetables. So the kidney patients usually what they should do, they should take the green vegetables and boil them for say suppose 15 minutes or half an hour. Then what happens? The potassium present in the green leafy vegetables will come into the boil. You throw out the water, so that potassium, high quantity of potassium stay present in the leafy vegetables will be washed out. Then with that less potassium leafy vegetables, you cook the food and eat. So like that, coconut water, fruit juices, dry fruits, so seafoods, prawns, these are all have a lot of potassium. So potassium rich foods you should try to reduce or avoid, and potassium value should be maintained. And for low protein, enough carbohydrates, and enough fats. That is usually the basic renal diet, right? Thank you, doctor, for addressing the query. Anyone else have any question for doctor? You can ask now.
I guess, Doctor, there are no further queries, so we can conclude this session. Before concluding, Doctor, thank you once again for such an informative session and joining us today. And we all hope to see you soon in our next session, Doctor. Thank you very much. Thank you. Thank you, Doctor, for joining us today. In this session. Good night. Thank you, Doctor. Thank you, Doctor. Have a good evening ahead.